ఈరోజు దేశంలో విద్యార్థులు ఎటువంటి ఆందోళన చేశారో మీరు చూస్తారు. ఏంటంటే నీట్ పరీక్షా విధానంలో పేపర్ లీక్ అవటం, ఎన్నో కొన్ని లక్షల మంది విద్యార్థులు వారి యొక్క జీవితాలని పాడు చేసుకుని వాళ్ళ కష్టపడి చదువులు చదివి వాళ్ళ ఏ రకమైన ఉద్యమం బాట పట్టారో అందరూ చూశారు. దీన్ని ఒక ప్రధానమైనటువంటి వాళ్ళ దేశంలో ఒక ఉన్నత స్థాయిలో బీజేపీలో ఉన్నటువంటి మంత్రి ఇవాళ రాజీనామా చేయడం జరిగింది. దేనికి రాజీనామా చేయడం జరిగింది? ఇవాళ దేశంలో అటువంటి కార్యక్రమాలు జరగడంలో తప్పు జరిగిందనే విషయంలో ఇవాళ విద్యార్థులు వారు పడుతున్నటువంటి కష్టాలను చూసి ఇవాళ దీని మీద అవగాహన కలిగి మేము సిబిఐ ఎంక్వైరీ కూడా వేసాం అని చెప్పి కూడా దానికి బాధ్యత వహించి వాళ్ళ రాజీనామా చేయడం జరిగింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి జరిగినట్టు దానికి పత్రం లీకేజ్ జరిగింది. అలాగే స్పోర్ట్స్ కోటాలో ఇవాళ అవకతవకలు జరిగినాయి. అలాగే టాప్ ర్యాంకర్నేమో చివరిలో పెట్టారు. ఇవాళ నానా రకాలైనటువంటి అవకతవకలు ఇవాళ జరిగినాయి. దాని మీద కనీసం సిబిఐ ఎంక్వైరీ కూడా వేయకోకుండా అదేదో అద్భుతాలు జరిగినట్టు ఉన్నది లేనిది ఉన్నట్టుగా చెప్పుకొని మీరు కార్యక్రమాలు చేస్తున్నారు. అత్యంత ఉన్నతమైనటువంటి దేశంలో ఉన్నతమైనటువంటి పరిపాలన జరుగుతున్నటువంటి ఆ యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేశాడు. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో లోకేష్ నాయుడు ఇమ్మీడియట్ గా రాజీనామా చేయాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఒక ఎడ్యుకేషన్ మంత్రికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఇవాళ ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి లోకేష్ లేదనేది ఇవాళ తేట తెలియడం అయింది. లోకేష్ గారు ఇమ్మీడియట్ గా రాజీనామా చేసి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ తక్షణమే వేయాలి. అప్పుడే ఈ ప్రభుత్వం మీద విద్యార్థులకు డిఎస్సి విద్యార్థులకు ఒక నమ్మకం కలుగుతుంది, చిత్తశుద్ధిని ఒక నమ్మకం కలుగుతుందని మీ ద్వారాగా తెలియజేసుకుంటా ఉన్నాను.